ప్రజలేమంటున్నారు? తాజా మాజీ మళ్ళీ ఫ్రెష్ అవకాశం ఇచ్చేటట్టున్నారా? కానీ ఇక్కడ రిమార్కు రాకు ఏలు పెట్టి పెట్టడానికి ఎవరు కూడా ముందుకు రావాలి. ఎవరైనా చనిపోతే సహాయం చేయడం, పెళ్ళిళ్ళు అయితే సహాయం చేయడం, ఆపదలో ఉంటే పోయి వారికి ఏ విధమైన సహాయం చేయాలి. ఇప్పుడు సర్పంచ్ వదలనప్పుడు ఎటువంటి కార్యక్రమాలు సేవలు అందించారు ఈ గ్రామానికి అంటే? 2 నెలల్లో బస్ స్టాప్ కట్టించారు సొంత నిధులు. మా నాన్నగారి పేరు మీద కాసుల నరసింహ గారు అని పేరు మీద రైతు వేదిక కట్టాం. దాని తర్వాత శ్మశాన వాడిగా కట్టాం, డంపింగ్ యార్డ్ కట్టాం, పల్లె ప్రకృతి వనం కట్టాం, గ్రామ పంచాయతీ కట్టాం. ఇప్పుడు ప్రజలు రెండోసారి అవకాశం ఇస్తారు అని మీరు ఎట్లా భావిస్తున్నారంటే? అండ్ ఒక హప్తాని నీకు సర్టిఫికేట్ రాసిస్తాను. అట్లా చాలా మందిని ఇబ్బంది పెట్టిన రోజులు ఉన్నాయి. పంచాయతీ వాళ్ళ సమస్యలు వినడానికి ఆ ఓర్పు మీ దగ్గర ఉందంటారా? ఒక 10 మంది అడగమంటండి, వద్దు సురేష్ నాకు ఇది చేయలేదు అని చెప్పానండి. మీ మేనిఫెస్టో ఏ విధంగా ఉండబోతుంది? నా గోల్ అంతా వేరు. సిరిగిరిపురం అంటే రాష్ట్రం మొత్తం చెప్పుకోవాలి. పోచమ్మ గుడి కానీ, ఈదమ్మ గుడి కానీ, హనుమాన్ గుడి కానీ ఇవన్నీ కూడా పూర్తి చేశాను. ప్రతి గ్రామంలో ఒక శవయాత్ర, ఒక బండి ఏర్పాటు చేయాలని ఇక్కడ జనాలు కూడా కోరుతూ ఉన్నారు. గ్రామానికి మొత్తానికి ఒక అంబులెన్స్ ప్రొవైడ్ చేయాలి, ఒక శవయాత్రకు సంబంధించిన ఒక వెహికల్ ఏర్పాటు చేయాలి. ఆదర్శ గ్రామంగా ఎదిగిపోయింది. మరి నెక్స్ట్ కూడా ఇంకింత ఆదర్శంగా ఒక రోడ్ మోడల్గా స్మార్ట్ సిటీగా చేయబోతారా దీన్ని? రేవంత్ రెడ్డి గారిని మా గ్రామానికి రప్పించి ఉన్న ప్లాట్లకు పర్మనెంట్ చేపించి, టీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు కొంతమంది మూర్ఖులు వారు తీసుకున్న నిర్ణయానికి ప్రజలు మొత్తం ఇప్పుడు అయోమయంలో పడుతుంది. ఓకే, ఈరోజు ఎన్నికల ప్రచార భాగంగా మనం సిరిగిరిపురం గ్రామ పంచాయతీ పరిధిలో మనము ఏదైతే కాసుల శ్రీలత గారు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ నిర్వహిస్తున్నారు. మరి ఎన్నికల భాగంగా నిర్వహించిన సందర్భంలో మరి ఓటర్స్ ఏమడుగుతున్నాం తనకి, మరి జరిగినటువంటి గతంలో తాజా మాజీ సర్పంచ్గా పనిచేశారు, మరి అదే అభివృద్ధి ముందుకు కొనసాగుతుందా అనే అంశం పైన మనం ఈరోజు అడుగుతాం. నమస్తే. నమస్తే అన్న, శంకర్ అన్న. ఎట్లా ఉంది పరిస్థితి? క్యాంపెయినింగ్ ఎట్లా అనిపిస్తుంది అన్న? సూపర్ అన్న, బాగుంది. ఏమంటున్నారు ప్రజలు? ఏమంటున్నారు? తాజా మాజీ మళ్ళీ ఫ్రెష్ అవకాశం ఇచ్చేటట్టున్నారా? ఒకసారి సర్పంచ్ అయిన తర్వాత ఎన్నో రిమార్కులు ఉంటాయి ఒక సర్పంచ్ అయిన అభ్యర్థికి. కానీ ఇక్కడ రిమార్కు రాకు ఏలు పెట్టి పెట్టడానికి ఎవరు కూడా ముందుకు రావట్లేదు. నేనేమైనా తప్పు చేశానండి అలాంటి లేదు. కాబట్టి మళ్ళీ గ్రామస్తులు నువ్వే ఉండాలి, మా గ్రామానికి నువ్వే అభివృద్ధి చేయాలి అని చెప్పేసి వారు నా మీద నమ్మకంతో మళ్ళీ ముందుకు వారే పెట్టడం జరిగింది. గ్రామాభివృద్ధిలో భాగంగా వాళ్ళు కూడా పాలు పంచుకుంటారు కాబట్టి వాళ్ళే ఫోర్స్ చేసి నువ్వుంటేనే మా గ్రామానికి ఈ విధంగా గుళ్ళు, గోపురాలు, రోడ్లు ఇవన్నీ అభివృద్ధి పదంలో నడుస్తాయని చెప్పేసి వారు పెట్టుకున్న అభ్యర్థి అంటే కాసుల శ్రీలత సురేష్ గారు. మీరు ప్రజల ఆమోదం మేరకే మీరు ప్రపోజల్ అయ్యి మీరు కాంటాక్ట్ చేస్తున్నారు. అవును, కానీ మీరు డిసిజన్ కాదనమాట. నేను నా వంతు డిసిజన్ సగం ఉంటే వారి డిసిజన్ సగం ఉంటుంది. ఏముంది బ్రాండ్ ఏముంది సురేష్ది ఇక్కడ మరి కాంటాక్ట్ చేయడానికి అని అంటే ఏమంటారు? బ్రాండ్ అంటే అన్న, నేను సర్పంచ్ కాకముందు నుంచి కూడా ఒక గత 20 సంవత్సరాల నుంచి ఆర్ఎస్ఎస్ సంఘంలో పనిచేయడం జరిగింది, ఒక 5 సంవత్సరాలు. దాని తర్వాత ఒక పార్టీ భారతీయ జనతా పార్టీలో చేరి గ్రామాభివృద్ధిలో భాగంగా 2009 నుంచి 2019 వరకు ఒక గ్రామ శాఖ అధ్యక్షునిగా ఉండడం జరిగింది. గత 10 సంవత్సరాలు ఆ గ్రామాధ్యక్ష ఉండడం ద్వారా గ్రామంలోని వివిధ సేవా కార్యక్రమాలు చేశాను. స్వచ్ఛందంగా చేశాము, పార్టీ ద్వారా చేశాను, స్వచ్ఛందంగా చేయడం జరిగింది. కోలాటాలు నేర్పించడం కానీ పిల్లలకు, అదేవిధంగా గుళ్ళో కార్యక్రమాలు చేయడం కానీ, భజన కార్యక్రమాలు కానీ ఆ విధంగా చేసి సేవా కార్యక్రమాలు, ఎవరైనా చనిపోతే సహాయం చేయడం, పెళ్ళిళ్ళు అయితే సహాయం చేయడం, ఆపదలో ఉంటే పోయి వారికి ఏ విధంగా సహాయం చేయాలి, సహాయమే కాకుండా వారికి అండగా పోయి పని కూడా చేయడం జరిగింది. పదవిలో లేనప్పుడు ఇవన్నీ ఆర్థిక సహాయం అనేది మీరు చేశాం. ఓకే, మరి మీరు తాజా మాజీగా మరి సర్పంచ్ బారిలో ఉన్నప్పుడు, సర్పంచ్ వదలనప్పుడు ఎటువంటి కార్యక్రమాలు సేవలు అందించారు ఈ గ్రామానికి అంటేనా? మనం సర్పంచ్గా అయిన తర్వాత నా గ్రామాభివృద్ధిలో భాగంగా గ్రామ పంచాయతీ నిధులే కాకుండా సొంత నిధులతో చేయడం జరిగింది. బయట నుంచి తెచ్చి కూడా నిధులు ఏర్పాటు చేసి గ్రామాన్ని అభివృద్ధి చేయడం. ఏ విధంగానంటే ప్రమాణ స్వీకారం చేసిన రోజు మన సిరిగిరిపురం క్రియేటర్ దగ్గర బస్ స్టాప్ లేకుండే, ఒక చెట్టు కూడా లేకుండే, సిరిగిరిపురమా అనే ఎవరికి గుర్తుపట్టకపోతుండే అప్పుడు సరౌండింగ్ వాళ్ళు.
అట్లాంటప్పుడు ఏం చేయాలని చెప్పేసి ఫస్ట్ ముహూర్తం ప్రమాణ స్వీకారం చేసి డైరెక్ట్ ఆడికే నడుచుకుంటూ పోయి కిలోమీటర్ ఉంటుంది, కొబ్బరికాయ కొట్టి ముహూర్తం చేసి 2 నెలల్లో బస్ స్టాప్ కట్టించింది సొంత నిధులు. మా నాన్నగారి పేరు మీద, కాసుల నరసింహ గారు అని పేరు మీద ఉంటుంది. దాని తర్వాత రైతు వేదిక కట్టాం, ప్రభుత్వ పథకం రైతు వేదిక కట్టాం. దాని తర్వాత శ్మశాన వాటిక కట్టాం, డంపింగ్ యార్డ్ కట్టాం, పల్లె ప్రకృతి వనం కట్టాం, గ్రామ పంచాయతీ కట్టినాం. ఇట్లా ఈ విధంగా ఊర్లో ఏవైతే పథకాలు వచ్చినాయో ఆ విధంగా 100% పూర్తి చేయడం జరిగింది సిరిగిరిపురం గ్రామం. ఓకే, ఎట్లనే ఇప్పుడు డంపింగ్ యార్డ్ కావచ్చు, తర్వాత వైకుంఠ ధామం కావచ్చు, ఎంత మంచిగా పులిపిలు అవుతున్నాయి, ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయి, లేకపోతే నిర్వీర్యంగా ఉన్నాయి? లేదన్న, ఇంప్లిమెంట్ అవుతున్నాయి. గత 2 సంవత్సరాల నుంచి మనం లేం కాబట్టి అధికారులు కొన్నిసార్లు పట్టించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ బిజీ వాళ్ళు ఉంటారు కాబట్టి 2 సంవత్సరాల నుంచి వాటిని కొద్దిగా దృష్టిలో పెట్టుకొని. ఓకే, ఇప్పుడు ప్రజలు రెండోసారి అవకాశం ఇస్తారు అని మీరు ఎట్లా భావిస్తున్నారంటే? ఎట్లా ఇస్తారు అని అంటే, గతంలో నాకంటూ ఒక వర్గమే ఉంటుండే, ఒక వర్గం ఉండి దాంతోపాటు అన్ని కలుపుకపోయినాం. ఇప్పుడు అట్లా కాదు, అన్ని వర్గాలకు మనం పనిచేసినాక పెట్టినాం కాబట్టి విధి విధాలు ఎన్ని విధాలుగా చేయాలో అన్ని విధాలుగా చేసి పెట్టినాం. వాళ్ళు చేసిన అభివృద్ధిని మర్చిపోరు కదా, చేసిన సహాయాన్ని మర్చిపోరు కదా. నేను నా అనే వాళ్ళకు కాదు, అందరికీ చేసినాను కాబట్టి ఆ నమ్మకం మీద వారిని పెట్టడం జరిగింది. ఓకే, ఈ డివైషనల్ ప్రోగ్రామ్ ఏదైతే టెంపుల్స్ ఇవన్నీ కార్యక్రమాలు ఎట్లా మీరు ఎట్లా ఈ కోఆర్డినేషన్ తీసుకొని ఈ టెంపుల్స్ నిర్మాణం కానీ ఈ కార్యక్రమాలు చేపట్టడం కానీ ఎట్లా చేస్తారు ఇవి? అయితే ఈ ప్రభుత్వ పథకాలు ఏవైతే ఫుల్ఫిల్ చేసినామో, రైతు వేదిక అనేది మొట్టమొదటిసారిగా గత ప్రభుత్వం ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా మన గ్రామంలోనే రైతు వేదిక కట్టడం జరిగింది సిరిగిరిపురం. దాని ప్రారంభోత్సవానికి కేసీఆర్ గారు ఇక్కడే రావడానికి సిద్ధమైంది. అదే టైంలో శ్మశాన వాటిక, డంపింగ్ యార్డు, పల్లె ప్రకృతి ఇవన్నీ పూర్తి చేసినాం. కేసీఆర్ గారు రావడానికి ఒక 1 వారం రోజులు టైం ఉంది. దాని తరుణంలో నేను వేరే పార్టీలో ఉండడం వల్ల కేసీఆర్ గారికి ఆ రిపోర్టు అందించి ఇక్కడున్న కొంతమంది నాయకులు, అధికారంలో నాయకులు, వాళ్ళని నాయకులు కూడా అనొద్దు కానీ నాయకులు, వాటితో పాటు తొత్తున్న కొంతమంది, అందరు కాదు కొంతమంది, కేసీఆర్ గారు ఇక్కడ వస్తే ఈ సర్పంచ్కి ఎక్కడ పేరు వస్తుందో, మళ్ళీ మేము ఊళ్ళో అడుగు పెడతామా అనే విధంగా వాళ్ళకు మైండ్లో పెట్టుకొని వారిని రాకుండా చేసి, అప్పట్లోనే ఆ 61 సరైన మరని ఉంటుంది గ్రామ పంచాయతీ పక్కన, అది ప్రభుత్వ స్థలం. అమ్మ ఎట్లా కేసీఆర్ గారు వస్తున్నారు కదా, మంత్రి గారికి సవితా ఇంద్రారెడ్డి గారి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మా గ్రామ పంచాయతీ తరపున పోయి వినతి పత్రం ఇచ్చాము. వీళ్ళందరికీ ప్లాట్లు రావాలని చెప్పేసి మనము వినతి పత్రం ఇచ్చాము. వారేం చేశారు, కలెక్టర్ గారితో మాట్లాడి, ఎంఆర్ఓ గారితో మాట్లాడి ఆ భూమి సర్వే నెంబర్ తీసుకొని ఆ భూమిలో ఆ కేసీఆర్ గారు వస్తారు కదా వారి ఆధ్వర్యంలో ప్లాట్లు పంచుతామని చెప్పేసి వారు నాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ సొంత డబ్బులతో మొత్తం క్లీన్ చేశాం. 61 సరైన నెంబర్ కిచ్చమ్మ తోట అంటారు దాన్ని. మొత్తం క్లీన్ చేశాం, క్లీన్ చేసి పెట్టి రెడీ పెట్టాం. ఎందుకో గ్రామస్తులందరికీ ప్రతి ఒక్కరికి ప్లాట్ రావాలనే ఉద్దేశంతో క్లీన్ చేసి పెట్టాం. ఆ ప్రారంభోత్సవానికి వస్తున్న తరుణంలో వారిని క్యాన్సిల్ చేయడం జరిగింది. అది అట్లా కొన్ని రోజులు పెండింగ్ పట్టి వాళ్ళ టీఆర్ఎస్ వాళ్ళకి ఎక్కడైతే పేరు వస్తుందో, ఎక్కడైతే పేరు వస్తుందో వాళ్ళకి ఎక్కడ పేరు డ్యామేజ్ అవుతుందో ఆ ఉద్దేశంతో రాకుండా మా వర్షన్. అయితే జనరల్గా అయితే ప్లాట్ పంపిణీ చేయాలనేది ఆలోచన ఫస్ట్ వచ్చింది మనకి. ఫస్ట్ గ్రామ పంచాయతీలో మనకు వినతి పత్రం ఇచ్చింది మేడం గారికి. మేము ఏమనంటే పార్టీ మారు ఇస్తాం. ఓకే, నేను పార్టీలో ఉన్నా లేకుండా నేను ప్రజలకు పనిచేస్తున్నాను కదా, మీకు సహకరిస్తున్నాను కదా ప్రభుత్వానికి. వచ్చినాయి మన కాల్సింగ్ వచ్చినాయి, మీరు పార్టీలకు రండి, మేము ఇంకా పదవులు చాలా మంది చేసి అభివృద్ధి కోసం నిధులు ఇస్తామని అటువంటి అవకాశాలు వచ్చినాయి. చాలా వచ్చినాయి, చాలా పొరుస జరిగింది. కానీ నేను ఇప్పుడు ఈ పార్టీ ఉంటేనే నేను పనిచేస్తాను కదా, నేను పనిచేయడానికి మీ ప్రభుత్వంలో ఉన్న పథకాలను తీసుకొచ్చి పెడుతున్నా కదా, పార్టీ కండో మారంగానే కాదు కదా. ఓకే, ఇప్పుడు మనం సర్వీస్ చేయాలనుకుంటే ఏ పార్టీ అయినా పర్వాలేదు, మొత్తానికి ప్రజాసేవ కూడా ఉండాలి. అటువంటి లక్షణాలు సురేష్ దగ్గర ఉన్నాయంటారా? అన్ని పార్టీలు అన్ని వర్గాలకు సర్వీస్ చేయడానికి, వాళ్ళ పంచాయతీ వాళ్ళ సమస్యలు వినడానికి ఆ ఓర్పు మీ దగ్గర ఉందంటారా? సిరిగిరిపురం గ్రామంలో 350 నుంచి 400 కుటుంబాలు ఉంటాయి కదా. ఏ కుటుంబాన్ని పోయి మీరు ఇట్లా అడగండి, ఏమన్నా మీకు ఏమైనా అన్యాయం చేసిండా అని చెప్పేసి ఏ కుటుంబాన్ని అని అడగండి, మీకు ఏమైనా చేయలేదా అని అడగండి. ఎంతమంది నీకు రిపోర్ట్ ఇస్తారో చెప్పు, అడుగు. దానికి నేను ఒప్పుకుంటా. ఒక 10 మంది అడగమంటండి, వద్దు సురేష్ నాకు ఇది చేయలేదు అని చెప్పానండి, నేను తప్పుకుంటా. అంటే ఈ సమస్యలన్నీ మన గ్రామ పంచాయతీలోనే జరిగితే లేకపోతే పోలీస్ స్టేషన్ బయట? కొన్ని సమస్యలు
పోలీస్ స్టేషన్ దాకా పోకుండా చూడమని మనం ప్రయత్నం చేసినాము. కానీ పక్కపాటి వారు అధికారంలో ఉండి కొంతమందిని డిస్టర్బ్ చేసి అన్నదమ్ముల మధ్యలో గొడవపెట్టి వాళ్ళ సంసారంలో కొంతమంది గొడవపెట్టి నానా రకాలుగా చిచ్చుపెట్టి నా పార్టీలోకి వస్తేనే నేను సపోర్ట్ చేస్తాను వాటిలో రకరకాలు చేసి పోలీస్ స్టేషన్లో చేసిన రోజులు ఉన్నాయి. కొంతమందిని వారిని ఏ విధంగా తీసుకురావాలో ఆ విధంగా తీసుకొచ్చి మళ్ళీ ఇద్దరికి సామరస్యం చేసి గ్రామ పంచాయతీ పరంగానే తెంపడం జరిగింది తప్ప ఏనాడు కూడా కేసు కావాలని చెప్పేసి మన ఉద్దేశం లేకుండే. పక్క పార్టీ వాళ్ళు అధికారం చెలాయించి ప్రభుత్వం అధికారంలో ఉందని చెలాయించి ఎన్నో మందిని ఇబ్బంది పెట్టిరు. ఆ ఇబ్బంది పెట్టిన వాళ్ళు వాళ్ళకి తెలుసు, వాళ్ళకు ఎవరు ఇబ్బంది పెట్టిరు, ఎవరు మంచి ఎవరు చెడు అని తెలుసు. కాబట్టి నన్ను అందరు కలిసి ఎన్నుకోబడ్డా కాబట్టి. ఓకే, ఇప్పుడు ఏదైతే నిరుపేదలకు ఇచ్చినటువంటి ఏవైతే ప్లాట్లు ఏవైతే ఉన్నాయో అవి రికార్డెడ్గా ఇప్పుడు ఏదైతే పంపించేశారో మరి దానికి ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా ఇంకేమైనా ప్రణాళిక చేస్తున్నారో అన్న. ఇది నేను ఈ సర్టిఫికెట్లు సవితారెడ్డి గారి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీగా టెంట్ వేసి గ్రామస్తుల ముందర అందరి ముందర నా చేతుల మీదనే పంచినాం. ఈ సర్టిఫికెట్లు మేడం గారు ఏం చేశారంటే ఈ 200 ఉన్నాయి కదా, ఇంకా 100 సర్టిఫికెట్లు ఎవరెవరికి రాలేదో అవన్నీ సెట్ చేసి గ్రామ పంచాయతీలు అందరు టెంట్ వేసి అందరికీ పిలిచి ఇవ్వాలని ఆమె చెప్పిపోయింది. చెప్పిపోయిన తర్వాత కొంతమంది నాయకులు వాళ్ళు నాకు తెలియకుండా మండల ఆఫీస్కి వెళ్ళడం, మేడం దగ్గరికి వెళ్ళడం, తీసుకెళ్ళడం, 10 మంది తీసుకెళ్ళి కండువ కాపాలి, కండువ కప్తేనే నీకు సర్టిఫికేట్ రాసిస్తాను, కండువ కప్పితే సర్టిఫికేట్. అట్లా చాలామందిని ఇబ్బంది పెట్టిన రోజులు ఉన్నాయి. వారు వచ్చి నా దగ్గరికి వచ్చి నాకు ఎంబడి ఉంటే ప్లాట్ వస్తలేదు అని చెప్పేసి చాలామంది చేర్చుకున్న రోజులు ఉన్నాయి. నేను అందరికీ రావాలని నేను చేసిన, వారు అక్కడ పోతే నాకు పానం ధరిస్తలేదు. అట్లా కాదు, నువ్వు చేయాలంటే వారు నన్ను ఇబ్బంది పెట్టి మా ఇంట్లో మేము ఇప్పుడు ఎన్నో రోజులు అరే నా ఎంబడి ఉన్న వాళ్ళకి ఏమైంది ఇట్లా జరుగుతుంది, ఎందుకు చేయలేకపోతున్నా, అధికారం ఏం వాళ్ళ ఉంది, వారు రెస్పాన్స్ ఇస్తలేరు, ఏం చేయాలని చెప్పేసి ఎన్నో రోజులు ఏడ్చుకున్న రోజులు ఉన్నాయి. ఎందుకు నానే కాదు ప్రతి ఒక్కరికి రావాలని నాకు కోరిక. ఓకే, ఇప్పుడు మీరు ఏదైతే క్యాంపెయినింగ్ నిర్వహిస్తున్నారో మరి మీ మేనిఫెస్టో ఏ విధంగా ఉండబోతుంది ఫర్దర్లో అంటే ఏమంటారు? ఇప్పుడు చూడనా, గతంలో ఇవన్నీ వర్కులు చేసినాం, ప్రభుత్వ పథకాలు చేసినాం. గ్రామంలో వగర పనులు ఉంటాయి. పోచమ్మ గుడి కానీ, ఈదమ్మ గుడి కానీ, హనుమాన్ గుడి కానీ ఇవన్నీ కూడా పూర్తి చేసినాం. అదేవిధంగా సన్నిధానం సాములకు ఉండడానికి సన్నిధానం తక్కువ ఉంది అని చెప్పేసి అంటే దానికి పోయినసారిగా దాన్ని కూడా ఇంకో సన్నిధానం కట్టించి వారి కూడా మంచి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇది సొంత డబ్బులు పెట్టి ట్యాంకరు, ఆ ట్యాంకరు ఎవరైనా చనిపోతే ట్యాంకరు నీళ్ళ ట్యాంకరు పనిచేస్తుంది. అదేవిధంగా బస్ స్టాప్ పనిచేస్తుంది. ఇట్లా ఏదో విధంగా కొన్ని సేవా కార్యక్రమాలు చేసిన. ఇప్పుడు నెక్స్ట్ మేనిఫెస్టో నాది ఏంటంటే నా గోల్ అంతా వేరు. ఊరు మొత్తం ఇట్లా రాష్ట్రం మొత్తం చెప్పుకోవాలి. సిరిగిరిపురం అంటే రాష్ట్రం మొత్తం చెప్పుకోవాలి. అది నా గోల్. ఏం చేయాలి? శివాలయాన్ని కట్టేయాలి ఒకటి, ₹1 బడ్జెట్ తోటి. అన్న నా బడ్జెట్ ఉంటుంది, దాంతోపాటు చందాదారుల బడ్జెట్ కూడా ఉంటుంది. అది మా గ్రామస్తుల కోరిక. అది 20 సంవత్సరాల కింద మేము శాఖ నడిపించేటప్పుడు తీసినాం. అది చిన్నగా ఉన్నట్టు నాతో పాటు చిన్న ఉండే పిల్లలందరూ. అప్పుడు నేను ఒక 26 సంవత్సరాలు ఉండే, అందరం కలిసి తీసినాం. అది అట్లే ఆ విధంగా దాని భారీ బడ్జెట్ కాబట్టి కొద్దిగా నాకు కూడా సందర్భం కుదరలేదు. అంత శక్తి ఇప్పుడున్నది నాకు. శక్తి ఇన్ని రోజులు శక్తి సంపాదించిన శక్తి అది కట్టడానికి నేను ధైర్యం శక్తి ఇప్పుడు వచ్చింది కాబట్టి నేను హామీ ఇస్తున్నా, శివాలయం కడతాం. అదేవిధంగా బీరాప గుడి పెండింగ్లో ఉన్నది, 3 సంవత్సరాలే పెండింగ్లో ఉంది. బీరాప గుడి కట్టడానికి నేను గతంలో వస్తే మళ్ళీ వాళ్ళే కొంత నాయకులు ఈయన కడితే ఎక్కడ మాకు పేరు వస్తుందో, ఒక కులమంతా ఈయన ఎమ్మడి ఉంటారేమో అని చెప్పేసి పోయిన సంవత్సరం నేను మాట ఇచ్చిన, కట్టిపిస్తా మీరే ముందర కట్టించుకోరి, కానీ మీరు పండుగ చేసుకోరి అని చెప్పిన. లేదు వద్దు, ఆయన కడితే ఎక్కడ పేరు వస్తుందని చెప్పేసి వద్దు, మళ్ళీ వద్దు, ఏ పని చేసినా వద్దు. అట్లా అదొకటి ఉంది. బొడ్రాయి పండుగ ఇప్పుడు వచ్చే 6 నెలల్లో బొడ్రాయి పండుగ చేస్తాం. అది కూడా పండుగ మొత్తం నేనే చేస్తా. ప్రతి ఇంటి నుంచి ఒక కొబ్బరికాయ కొట్టుకుంటే చాలు. అంటే మీరు సమిష్టి నిర్ణయాలు తీసుకుంటారు, ఏదైనా అభివృద్ధి కార్యక్రమం కానీ డివిజనల్ ప్రోగ్రామ్ చేస్తే సమిష్టి నిర్ణయాలు తీసుకుంటారు, లేకపోతే మీరే ఏకదాటిగా నిర్ణయాలు తీసుకొని చేస్తారంటారు? ఇలాంటి విషయాలకు వస్తే కఠిన నిర్ణయాలను నేనే తీసుకుంటా. ఓకే, ఎందుకంటే ఈ నిర్ణయం అంతా ఆలోచన చేస్తే ఒకరొకరు సలహా చేస్తారు, చెప్తారు. నా సలహా నా దగ్గర ఉంది, నేనే డిసిజన్ తీసుకుంటా. నా డిసైడ్ మన కార్యకర్తలందరూ ఫాలో చేస్తారు. ఎందుకంటే అన్నేదైనా డిసైడ్ తీసుకోండి అంటే తప్పకుండా చేస్తాడు అని డిసైడ్ చేసుకోడు కాబట్టి ఆ విధంగా ఉన్నాయి, చేస్తాం. ఓకే, ఇప్పుడు ప్రధానంగా మనకు కావాల్సింది ఏంటంటే విద్య, వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్.
ఏం చెప్పబోతారు ఈ రెండు అంశాలపైన సురేష్ అంటే? విద్యకు సంబంధించింది లైబ్రరీ ఒకటి ఏర్పాటు చేసి కొంతమందికి ఉద్యోగాల పర్పస్లో అది కూడా ప్లాన్ చేస్తున్నాం. కొన్ని కంపెనీలతో మాట్లాడడం జరిగింది. ఎంపీ కొండ విశ్వేశ్వరరావు గారితో మాట్లాడి అది జాబులు ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా 2 నెలలకు ఒకసారి గ్రామంలో హెల్త్ క్యాంప్ కూడా నిర్వహించి గ్రామస్తులందరూ ఆరోగ్యంగా ఉండేలాగా చూసి వీలైతే ఒక డాక్టర్నే పర్మనెంట్గా తెచ్చి ఇక్కడ పెట్టే చూస్తున్నాం. అది కూడా ప్లాన్ చేస్తున్నాం. ఇక్కడే ఒక డాక్టర్ని పెట్టి ప్లాన్ చేస్తున్నాం. అన్ని విధాలుగా ఉన్నాయి. పెన్షన్ విషయం కోసం ఎట్లా ఉంటుంది? మీరు డోర్ టు డోర్ వెళ్తున్నాం, మాకు పెన్షన్ రాలేదు, తాజా మాజీ సర్పంచ్గా మీరే ఉన్నారు, ఏం సమాధానం చెప్పబోతున్నారు వాళ్ళకు? అయితే ప్రభుత్వం ఇప్పుడు మనం చేసే బాధ్యత ఏంది? మండలంలో అప్లై చేయాలి. ఆ ఇంప్లిమెంట్ చేసేది ఎవరు? ప్రభుత్వం చేస్తుంది. ప్రభుత్వాన్ని అన్ని రాష్ట్రం మొత్తం చేస్తేనే అది పింఛన్లు వస్తాయి. మనం ఒక్కరం చేసేది కదా. మన బాధ్యత ఏంది? తీసుకొని అప్పుడు అప్లై చేయాలి. సార్ వాళ్ళని అడగాలి, ఏమైంది సార్, అది చేస్తాం. కానీ అది చేసేది మాత్రం ప్రభుత్వం అని అందరికీ తెలుసు. అది మన నిర్ణయం తీసుకునేది కాదు కదా. ఇప్పుడు జెన్యున్గా ఏంటంటే ప్రతి గ్రామంలో ఒక శవయాత్ర, ఒక బండి ఏర్పాటు చేయాలని ఇక్కడ జనాలు కూడా కోరుతూ ఉన్నారు. మరి అదేవిధంగా మీరు కూడా ఏం చేయబోతున్నారు? మీరు ఒక విషయం చెప్పారు. ఇప్పుడు ఒకటి నా దృష్టిలో ఉంది. అది ఒకటి అంబులెన్స్ ప్రొవైడ్ చేయాలి. గ్రామానికి మొత్తానికి ఒక అంబులెన్స్ ప్రొవైడ్ చేయాలి. ఒక శవయాత్రకు సంబంధించిన ఒక వెహికల్ ఏర్పాటు చేయాలి. అది నా దృష్టిలో ఉన్నది. తప్పకుండా అది అతి త్వరలో దాన్ని కూడా ఫుల్ఫిల్ చేస్తాను. ఓకే, విద్యార్థులకు ఏదైతే ఇప్పుడు వైఫై కనెక్ట్ ఉన్నప్పటికీ కూడా కొంచెం ఆ క్రీడా తర్వాత వాళ్ళకి సామాగ్రి లేకపోవడం, శరీర ఫిట్నెస్ కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ ఏమైనా కల్పిస్తారు కదా? వాటిని కూడా తప్పకుండా ఇంత పెద్ద పనులే చేసినప్పుడు అది పెద్ద సమస్య కాదు. అది చిన్న చిన్న సమస్య. అది ఈ చిన్న చిన్న సమస్యలు అనేది అప్పుడే తీర్చవచ్చు. ఇంత పెద్ద సమస్యనే ప్లాన్ చేస్తున్నప్పుడు అది పెద్ద చిన్న సమస్య, అది చేసేస్తారు. ఎంత వస్తుంది అనుకున్నారు మెజార్టీ? మీరు ఇప్పుడు క్యాంపెయినింగ్ చూస్తుంటే మీరు ప్రచారం భాగంగా ఎట్లా ఎంత అనిపిస్తుంది మీకు? గతంలో పోయినసారి ఒక 600 ఓట్లు వచ్చినండి. మొత్తం 900 ఓట్ల పోలు అయితే 600 వచ్చింది. కానీ ఈసారి దానికన్నా ఎక్కువనే వస్తుందని ప్రజాదరణలో. ఓకే, ఇప్పుడు ఏదైతే మీరు ఇది అవార్డుకి వెళ్ళిపోయింది, ఆదర్శ గ్రామంగా వెళ్ళిపోయింది, మరి నెక్స్ట్ కూడా ఇంకింత ఆదర్శంగా ఒక రోడ్ మోడల్గా స్మార్ట్ సిటీగా చేయబోతారా దీన్ని? నా గోల్ మొత్తం అదే. ఒక సీఎం కేసీఆర్ గారినే మా గ్రామానికి రప్పించుకునేలాగా చేసినంటే వారిని క్యాన్సిల్ చేసి కదా పార్టీ వాళ్ళ నాయకులు క్యాన్సిల్ చేసారు కదా. ఇప్పుడు మనం ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో ఉన్న రేవంత్ రెడ్డి గారిని మా గ్రామానికి రప్పించి ఉన్న ప్లాట్లకు పర్మనెంట్ చేయించి అదేవిధంగా ప్రభుత్వంతో కోఆపరేట్ వెళ్ళి పని చేయించుకుంటూ గ్రామానికి ₹1 తెచ్చి డెవలప్ చేసేది నాకు ఉంది. మనకు ఆ లింక్ కూడా ఉంది. మనకు వారితో ఆ ప్రభుత్వంతో కొద్దిగా లింక్ కూడా ఉంది. మాకు ఆ లింక్ తోటి చేసి వాళ్ళకు కోఆపరేట్ చేసుకుంటూ పని చేపిస్తా. గ్రామ ప్రజలకు నేను హామీ ఇస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కూడా మీరు ఒకవేళ మీరు సీఎం కేసీఆర్ అది సీఎం రేవంత్ రెడ్డి వస్తే మీరు అక్కడనే ఇందిరమ్మ ఇల్లు కూడా నిర్మించబోతారా లబ్ధిదారులు అడిగితే? అన్న, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఒకటే కాదు, గతంలో ఉన్న వాళ్ళ గురించి చెప్తాను ఒక మాట. ఇందిరమ్మ ఇల్లు 40 ఇండ్లు రాపించిన మన గ్రామంలో 40 ఇండ్లు రాపిస్తే కొన్ని ఇండ్లు రావడానికి సిద్ధమైనాయి. అవి వస్తే ఈ గ్రామ పంచాయతీ గారు టెంట్ వేసి సర్పంచ్ గారు ఆధ్వర్యంలో ఎట్లయితే పంచుతారో మళ్ళీ వారికే పేరు పోతుందేమో అని చెప్పేసి అవి క్యాన్సిల్ చేసిరా నాయకులే. దళిత బంధు ఉందండి. దళిత బంధు 20 మందికి రాసి పంపించినామన్న. దళితులకు రావాలని 20 మందికి రాసి ప్రభుత్వానికి లెటర్ ఇస్తే అవి ఒక్కరికి రాకుండా చేసిరు. వస్తే ఆ 20 మందికి వస్తే ఆ ఫ్యామిలీలు అందరూ వస్తారు. గ్రామ పంచాయతీగా టెంట్ వేయాలి, మళ్ళీ ఆయా సర్పంచ్ గారు ఆధ్వర్యంలో పంచుతారు. ఈ విధంగా కుట్ర జరిగి ఒక్క దళిత బంధు రాకుండా చేసిన ఘనత వాళ్ళది, టీఆర్ఎస్ వాళ్ళ నాయకులది. మీరు మొత్తానికి అయితే 10 ఉన్నంత కాలం అయితే అందరికీ జెన్యున్గా న్యాయం చేయాలనే ఒక తపనతోటి చేశారు. కానీ టీఆర్ఎస్ పార్టీ మీకు అడ్డుపడ్డదని మీరు వాదన. టీఆర్ఎస్ పార్టీ అని అంటే నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు కొంతమంది మూర్ఖులు, వారు తీసుకున్న నిర్ణయానికి ప్రజలు మొత్తం ఇప్పుడు అయోమయంలో పడుతున్నారు, అయోమయంలో ఉన్నారు. వాళ్ళు లబ్ధి లేకుండా చేశారు. పాపం మా ఊళ్ళో చాలామంది లావణ్య పట్టాలు ఉన్న గరీబులు. అంతేందుకు లావణ్య పట్టాలు కొంతమంది అమ్మిన వాళ్ళు ఉన్నారు కదా, కొంతమంది అమ్మిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది కొన్న వాళ్ళు ఉన్నారు. అమ్మిన వాళ్ళకి ఏం చేస్తారు? తీసుకుపోయి మీకే మళ్ళీ సర్టిఫికెట్లు వస్తాయని చెప్పేసి మళ్ళీ మేడం గారికి తీసుకోవచ్చు చెప్తారు. వారి దగ్గర పైసలు తీసుకొని మీకే చేపిస్తాము. కొన్న వాళ్ళు ఉంటారు కదా, ఆ కొన్న వాళ్ళని మళ్ళీ కొన్న వాళ్ళు గారు మీరు మీకే పాస్బుక్లు వస్తాయి, అమ్మిన వాళ్ళకి ఏం రావు, మీకే ఇప్పిస్తా అని చెప్పి మళ్ళీ వాళ్ళనే తీసుకొని మళ్ళీ మేడం దగ్గర కల్పించి మళ్ళీ ఆమెతో ఫోన్ చేయించి చేస్తాం. ఆ విధంగా మళ్ళీ కొన్న వాళ్ళ దగ్గరికి మళ్ళీ వీళ్ళు డబ్బులు తీసుకొని మళ్ళీ వాళ్ళతో ఖర్చు పెట్టించుకొని అది అయ్యే పని అయినా వాళ్ళు వీళ్ళు ఇద్దరు కాంప్రమైజ్ అయితేనే వారికి ఏదైనా సామరస్యం న్యాయం జరుగుతుంది. ఎన్నోసార్లు చెప్పిన
అమ్మిన వాళ్ళు ఉండండి, కొన్న వాళ్ళు ఉండండి, మీరు అందరు కలిసి చేస్తేనే ఆ సమన్యాయం జరుగుతుంది. ఎంత పర్సెంటేజ్ అనేది తర్వాత విషయం మాట్లాడదాము. మీ అందరు కాంప్రమైజ్ అయితేనే ఇది ముందుకు తీసుకెళ్తుందని ఉంది. ఇప్పుడున్న ప్రభుత్వ పథకాలు ఏదైతున్నాయో ఒక్క వర్గానికి వద్దు, ప్రతి ఒక్క బీద వారికి చెందాల్సినదే. నా విషయంలో ఈ పార్టీ ఆ పార్టీ అనేది పక్కన పెట్టండి. ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్క వ్యక్తికి చెందాల్సిందే. అంటే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన, కానీ ప్రభుత్వం ఒకటే మారింది అంతే. మళ్ళీ మీరు అధికారంలోకి వస్తే మళ్ళీ పరిస్థితి మళ్ళీ ఇదే మీకు యాంటీగా ఉండకపోతారా, యాంటీగా చేయబోరంటారా? మేడం గారిది వచ్చినా ఇక్కడ ఆమెది ఏం నడుస్తలేదు. ఇప్పుడు ఆమె అధికారం ఉన్నప్పుడే ఇక్కడ ఏం చేయలేదు, అందరికీ తెలుసు. అధికారం లేదు, వేరే ప్రభుత్వం ఉంది, ఆ ప్రభుత్వం వాళ్ళకి ఏం సహకరించట్లేదు. ఎందుకంటే ఆమె చేసే విధి విధానాలు అట్లా ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు నేను సర్పంచ్గా ఉన్నా, 5 సంవత్సరాలు సర్పంచ్గా ఉన్నా, పబ్లిక్లో నన్ను మెచ్చుకుంటాను. మళ్ళీ పని చేసిండు, కానీ ఒక 10 లక్షల ఫండ్ అడిగితే ఇయ్యదు. మళ్ళీ పార్టీ కండగప్పు ఇస్తా. జడ్పీ చైర్మన్ గారు ఇస్తున్నారు, వారిని ఇవ్వనియలేదు. రంజిత్ రెడ్డి గారు ఉన్నారు, వారిని ఇవ్వనియలేదు. ఒక్క పని ఒక సీసీ రోడ్డు ఎంపీ ఫండ్ ఉందా, రాష్ట్ర ఫండ్ ఉందా, జడ్పీ ఫండ్ ఉందా, ఒక్కసారి ఎంక్వైరీ చేయండి మీ గ్రామంలో. మొత్తం ఏదైతే ఫండ్ ఉందో, బడ్జెట్ ఉందో, డ్రైనేజీలు కానీ, సీసీ రోడ్లు కానీ, ఎన్ఆర్జీఎస్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఉంది. అదేవిధంగా గ్రామ పంచాయతీ ఫండ్ తోటే ఊరు రూపురేఖలు మార్చడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు ఏదైతే చేసినటువంటి అభివృద్ధికి ఏదైతే అడ్డుపడ్డ నాయకులు ఎవరైతే ఉన్నారో ఇది జెన్యున్గా మీకు ఈ గ్రామ ప్రజలకు తెలుసు అంటారా? ప్రతి ఒక్కరికి తెలుసు. వారు చేసే అన్యాయం తెలుసు, నేను చేసేది తెలుసు, ప్రతి ఒక్కరు తెలుసు. కాకపోతే ఎందుకు అనాలి? వారిని ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా మేము చెప్తామని చెప్పి వారు కూడా ఉన్నారు. వారు ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా సమాధానం చెప్పడానికి రెడీ ఉన్నారు. తప్పు చేసిన వారికి కాకపోతే వాళ్ళు ఏడవడంలో తొడవడంలో కొంతమంది జాలి కలగవచ్చు తప్ప ఏడిపించి వీడిపించి ఓటు అడగడం కాదు. గుండె మీద ఉండాలి, ప్రేమతోటి ఓటు వేయించుకోవాలి, ప్రేమతోటి పని చేయాలి. అది నా కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడు ఏదైతే చెప్పినటువంటి తాజా మాజీ సర్పంచ్ గారు మరి తన అభివృద్ధికి కుంటుపడికి చేసేలా ఇతర పార్టీ నాయకులు చేశారు. మరి నేను జెన్యున్గా పార్టీలో ఉన్నప్పటికీ తన పార్టీ గౌరవించుకుంటూ మరి ప్రోటోకాల్ కూడా నేను పాటించుకుంటూ మరి కేసీఆర్ స్వయంగా వచ్చి ఇక్కడ సర్టిఫికేట్ పంపిణీ చేస్తానే తరుణంగా కూడా తను రానియకుండా చేసినటువంటి ఘనత ఆ పార్టీ వర్గాలది. మరి ఇక్కడ ఏం జరుగుతున్నప్పటికీ కూడా మా గ్రామ ప్రజలకి అన్నీ తెలుసు. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా వర్గాలకు లేకుండా అన్ని వర్గాలకు నేను సమన్వయంగా అన్ని పథకాలు అన్ని వర్గాలకు అందే విధంగా నేను చేస్తాను చెప్పేసి మనతో చెప్తా ఉన్నాను. ప్లాట్లు ఇచ్చినా అంటున్నారు కదా. గతంలో 2020లో కేసీఆర్ గారు వస్తున్నప్పుడు మొత్తం క్లీన్ చేయించింది నేనే కదా, సర్టిఫికెట్లు పంచింది నేనే కదా. నేను ఇచ్చినంటే బహిరంగంగా ఇస్తే 300 ప్లాట్లు పంచాల్సి వస్తుంది అందరికి. చాటుగా రాసిస్తే కొన్ని మిగిలించుకొని తర్వాత నేను చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు జరిగింది కదే, కొంతమందికి 2 ఫ్లాట్లు రాసిచ్చిండు. ఆ 2 ఫ్లాట్లు రాసిచ్చిన వాళ్ళు మంచోళ్ళే, ప్లాట్ ఇచ్చినాను మంచి. కష్టపడ్డ వారికి కొంతమందికి ఇవ్వలేదు, కొంతమందికి ఒకటొకటి ఇచ్చినాయి. ఇద్దరికి 2 3 ఫ్లాట్లు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? వారే నీ పాట పాడుతారు. ఇప్పుడు అంతే, వారు మాత్రమే నీ పాట పాడుతారు. రానోళ్ళు బాధపడతలేరా? ఒకటొకటి వచ్చిన వాళ్ళు బాధపడతలేరా? పడతారు కదా. అది అదేవిధంగా అతను ఇప్పుడు ఒక 30 ప్లాట్లు ఉంచుకొని ఇప్పుడు అవి అమ్ముకొని ఇప్పుడు ఎలక్షన్లలో ఖర్చు పెట్టడం జరుగుతుంది. మొన్న వచ్చిన కొన్ని ప్లాట్లు వారికి కొన్ని సర్టిఫికెట్లు ఇచ్చి కొంతమందికి 30 ఫ్లాట్లు అమ్ముకొని కొన్ని డబ్బులు సమకూర్చుకొని వాటిని ఇప్పుడు గ్రామంలో ఖర్చు పెడుతుండు. అవే డబ్బులు నన్ను గెలిపిస్తాయి అనుకుంటున్నాను. కానీ గ్రామ ప్రజలంతా గుడ్డిగా నమ్మే స్థితి రాదు కూడా.